మేడం సార్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఆయన ఇప్పుడు ప్రస్తుతం డాక్టర్లు ఏమంటున్నారు? చెప్పండి మేడం. లెవెల్స్ అన్ని తగ్గిపోయినాయి. షుగర్ లెవెల్స్, బీపీ కూడా తగ్గింది, పల్స్ రేట్ కూడా తగ్గింది. పొద్దున్న చెప్పడం బాడీ కూడా చల్లబడతా ఉంది అని కూడా చెప్పారు. మెటబాలిజం తగ్గింది, సో అందుకనే బాడీ కూడా చల్లబడుతుంది అని చెప్పినారు. మళ్ళా అందుకనే కోర్టును సంప్రదించినట్లుండారు. మరి మా అత్తగారు మొన్న చెప్పినారు, మేమెవరు చెప్పినా వినలేదు. కాబట్టి వాళ్ళు ఫోర్సిబుల్ గా వచ్చి వాళ్ళు ఒక 7 మంది 10 మంది డాక్టర్లు వచ్చి పరిస్థితుల్లో కూడా ఆయన ఫ్లూయిడ్ తీసుకోవడానికి రిజెక్ట్ చేసినట్టు చెప్తున్నారు. అప్పుడు మీరు అక్కడ ఉన్నారు మేడం, ఉంటే ఏం జరిగింది? ఫ్లూయిడ్స్ తీసుకోవడానికి ఇప్పుడు కూడా రిజెక్ట్ చేసినట్టు కూడా చెప్తున్నారు. నేను తీసుకునే కేంద్రం నుంచి ఒక స్పష్టమైన ప్రకటన రాకుండా రిజెక్ట్ చేసినట్టు చెప్తున్నారు. మీరు ఆ టైం వాళ్ళు ఫోర్సిబుల్ గా వచ్చి ఎక్కించినారు. నేను పెద్దగా చూడలేకపోయినా, ఎందుకంటే ఎట్లా చెప్తారు కదా. వాళ్ళు ఎక్కించినారు. మాతో ఏం చెప్పలేదు, మాతో ఏం పెద్ద మాట్లాడలేదు. వాళ్ళు వచ్చి ఎక్కించినారు, వెళ్ళిపోయినారు. నేను కూడా పెద్ద బలవంతంగానే ఆహారం అంత సడన్ గా కూడా తీసుకోకూడదు అనుకుంటామా, ఎందుకంటే 7 days నుంచి తినట్లేదు కదా. సో వాళ్ళు యాంటాసిడ్స్ ఇవన్నీ కూడా ఎక్కించినారు, ఎందుకంటే కడుపులో ఎన్ని రోజులు ఏం లేకుండా ఉంటది కాబట్టి యాంటీబయాటిక్స్ యాంటాసిడ్స్ ఎక్కిస్తాము అని చెప్పినారు. 2 బాటిల్లోకి 2 ఎక్కిస్తా ఉంటే ఏం ఎక్కిస్తాడారు అన్నప్పుడు చెప్పినారు యాంటాసిడ్స్. మళ్ళా బ్లడ్ టెస్ట్ కు తీసుకున్నారు, నేను బయటకు వచ్చేటప్పుడు తీసుకున్నారు. సో మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేస్తే లెవెల్స్ అన్ని మళ్ళీ తెలుస్తాయి అనుకుంటా. ఒక 2-3 days ఏమన్నా మానిటరింగ్ లో పెట్టుకుంటారేమో తెలియదు నాకు. బీపీ ఎందుకు, బీపీ మధ్యాహ్నం చూసినప్పుడైతే తక్కువే ఉండింది. తర్వాత పల్స్ ఇవన్నీ కూడా నేను వచ్చేటప్పటికైతే అన్ని తగ్గిపోయినాయి. మాట్లాడడం జరిగిందా మీతో? ఏంటి దీక్ష భగ్నం చేయడం పట్ల కానీ, ఇది రాష్ట్ర పరిస్థితుల పట్ల కానీ మీతో ఏమైనా మాట్లాడడం జరిగిందా? అంటే రాష్ట్ర పరిస్థితుల గురించి కానీ దీక్ష గురించి కానీ నేనేం మాట్లాడలేదు. మీతో ఏమైనా మాట్లాడడం జరిగింది? ఆయనకు ఇష్టం లేదు కదా దీక్ష భగ్నం చేయడం, సో ఆ పరిస్థితుల్లో అంటే కోర్టు ఆర్డర్ తీసుకొని వచ్చి వాళ్ళు చూపించినారు సార్కు, బలవంతంగా మీకు ఎక్కించాలా, వీ హ్యావ్ ద పర్మిషన్ టు డూ అని చెప్పి ఎక్కించేసినారు. ఒక అబౌట్ 8 to 10 డాక్టర్స్ కేమ్, 3-4 nurses కేమ్, ఆల్ ఆఫ్ దెమ్ కేమ్ అండ్ I went to a corner because నేను అడిగింది ఒకటేం అడిగినానంటే, ఇంత భయం వేసేటట్లు చెప్తా అన్నారు. ఏదో కీటోన్స్ పెరిగితే కిడ్నీస్ కి ప్రాబ్లం అన్నారు, షుగర్ లెవెల్స్ తగ్గితే కోమలు లేకపోతామన్నారు. ఎన్ని చెప్పినా భయమే లేదా నీకు, ఎక్కించుకోవాలని అనిపించలేదా అని అన్నప్పుడు హీ సెడ్ సమ్ టైమ్స్ వెన్ యూ స్పందించాల్సినప్పుడు మనం స్పందించాలా. ఇఫ్ యూ థింక్ ఇన్ టు టూ మెనీ థింగ్స్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు డూ ఎనీథింగ్. ఎల్లుండి షర్మిలమ్మ యాత్ర మొదలు పెడుతుందమ్మా. నాతో అయితే రాజకీయాల గురించి పెద్ద ఏం మాట్లాడారు. 7 రోజులుగా దీక్ష చేస్తున్నారు, పిల్లలు ఎలా ఆందోళన చేశారు, వాళ్ళు ఏమంటారు? భగ్నమైనట్లే, బికాస్ డ్రిప్ ఎక్కిస్తున్నారు కదా. డ్రిప్ అయితే ఇప్పుడు నేను వచ్చేటప్పుడు 3rd బాటిల్ మాకు పెట్టారు, మొదలు పెట్టారు. డిపెండ్స్, మామూలుగా అయితే పోతాం September 2nd కదా, మామూలుగా అయితే పోతాం. ఇఫ్ జగన్ ఈజ్ ఇన్ ద హాస్పిటల్ ఐ డోంట్ నో, ఐ విల్ హ్యావ్ టు సీ.
వాళ్ళు మొన్న రాత్రే రావాలనుకున్నారు, చూడాలనుకున్నారు, కానీ పర్మిషన్ దొరకలేదు. మాకే కష్టమైంది. నిన్నైతే మాకు కూడా పర్మిషన్ దొరకలేదు. నిన్న ఇక్కడ ముందు వచ్చి కారిడార్ లో ఉంటే దాటిపోతా ఉంటే వీ వర్ ఏబుల్ టు సీ అండ్ వేవ్ హ్యాండ్స్. దెన్ ఈరోజు జైలర్ గారు పర్మిషన్ ఇచ్చినారు, వాళ్ళ అమ్మకు ములాఖాత్ ఇచ్చారు. సో పిల్లలు వస్తారంటే ఇక్కడంతా మీడియా వాళ్ళు ఉంటారులే, ఎందుకు వద్దు అన్నారు జగన్ గారు. మంచి డాక్టర్లే, అందరూ మంచి డాక్టర్లే. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద మిమ్స్, ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద స్టేట్. నో వద్దు హ్యావ్ దేర్ ప్రైవసీ అన్నారు. భయమైంది నిన్నంతా, చాలా భయమైంది. నిన్న ఈరోజు మధ్యాహ్నం వరకు మేము ఎవరు ఎంత చెప్పినా ఏం లేదు, చాలా భయమైందా మాకందరికి. మై ఫాదర్ ఈజ్ అ డాక్టర్ సిన్స్ లాస్ట్ నైట్. మై ఫాదర్ వాజ్ ఆల్సో, మా నాయన కూడా చెప్తా ఉన్నాడు, లెవెల్స్ పడిపోయే కొద్దికి మంచిది కాదు, మంచిది కాదు, ఇట్ విల్ హ్యావ్ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ అని. కొంతమంది అంటే ఉస్మానియాలో చూసుకుంటే తెలంగాణ డాక్టర్స్ ఇక్కడ ట్రీట్మెంట్ చేయడానికి సరికాదు, తీసుకుపోయి సీమాంధ్రలో చేసుకునే విధంగా మాట్లాడేది. మామూలుగా అయితే డాక్టర్లు ఎక్కడున్నా కూడా పేషెంట్లు ఎక్కడ వాళ్ళైనా చూసుకుంటారు మామూలుగా. పంపించేయాలని చెప్పేసి రెండో మ్యారేజ్ కూడా మ్యారేజ్ మీరు కనీసం ములాఖత్ వెళ్ళడం వల్ల ఈ మ్యారేజ్ ములాఖత్ కూడా సాటర్డే దీక్ష అన్నప్పుడే నేను చెప్పిన, ఎందుకంటే ఐ నో జగన్ విల్ డూ అట్లీస్ట్ ఫర్ 5-6 days అని. 28th వెడ్డింగ్ యానివర్సరీకి చూడ్డానికి కూడా ఉండదు కదా జగన్ అంటే. ఈ సెడ్ ఇంకే కొన్ని అది నాకు తెలియదు, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మొన్న సాయంకాలం he came to ఉస్మానియా. నిన్న ఇక్కడికి వస్తే వీల్ చైర్ పెట్టినా కూడా ఐ బిలీవ్ he said no I'll walk అని అన్నారంట. సో కానీ మేము నిన్న ఆయన చూసినప్పుడు when he was walking, ముందు రోజుకి మరుసటి రోజుకి, ఎందుకంటే మేము రెడ్ టీ షర్ట్ వేసుకున్నప్పుడు we saw him at ఉస్మానియా. yesterday we saw him here. ఒక్క రోజుకి కూడా బాగా చేంజ్ కనపడింది. I didn't think it was possible for him to walk and come, but the levels were all very down. నిన్న సాయంకాలం they said 49 అన్నారు షుగర్. మేడం దీక్షకు మద్దతుగా 13 జిల్లాలో చాలా మంది దీక్ష చేస్తున్నారు. వాళ్ళని విరమించమని జగన్ మీరు విజ్ఞప్తి చేస్తారా? వాళ్ళ కోసం నాకేం చెప్పలేదు, నేను పెద్ద మాట్లాడలేదు రాజకీయాలు.